దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎవరికి లేని బాధలు అంటారు? అందరికీ బాధలు ఉన్నాయి కదా. స్కూల్కి వెళ్ళే పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలామె వరకు అందరికీ బాధలు ఉన్నాయి. ఆ బాధలన్నీ కూడా చెప్పులు విడిచినట్లుగా బయట మనం విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి మనము రావాలి. దేవుని సన్నిధిలో మనము దేవుని ఆరాధించేటప్పుడు నిండు మనస్సుతో ప్రశాంతంగా ఆనందంగా ప్రభుని మనము ఆరాధన చేయాలి. కాబట్టి మీ బాధలన్నిటి నుంచి నా ప్రభు విడుదల కలిగించును గాక. పిల్లరా, లోకంలో సమస్య లేని మనిషి అంటే ఎవరు కూడా లేరు. నాకు కొన్ని సమస్యలు ఉంటాయి, ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి మీకు కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే ఒకరికి ఉన్న సమస్య మరొకరికి ఉండకపోవచ్చేమో, కానీ సమస్యలు మాత్రం ప్రతి మనిషికి ఉన్నాయి. అంటే సర్వసహజంగా సమస్యల్లో మనిషి ఏం చేస్తాడంటే, ఈ సమస్యలో ఎవరో ఒకరు నాకు సహాయం చేస్తే బాగుండు, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తే బాగుండు, ఈ సమస్య నుంచి నన్ను తప్పిస్తే బాగుండని సమస్యలో ఉన్న ప్రతి మనిషి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే చాలామంది చేసేటువంటి ఒక చిన్న తప్పు ఏంటంటే, సమస్యల్లో సహాయం కోసము మనుషుల వైపు చూస్తూ ఉంటారు. వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నదంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సమస్యల్లో చాలామంది ఏమనుకుంటారంటే, నాకే మా అమ్మ ఉన్నారు, మా నాన్న ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నాకే కొద్దో గొప్ప సంపాదించుకున్నాను కదా అని ధనాన్ని బట్టో బలాన్ని బట్టో ఘనాన్ని బట్టో కొంతమంది ఈ లోక సంబంధమైన వాటి మీద ఆధారపడి నాకు అది ఉంది ఇది ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోకంలో మనకు ఎన్నున్నా కూడా అవి మనకు ఆధారము కానే కావు. హైదరాబాద్ పట్టణంలో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబము యజమాని ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు పాపం ఆయన. అయితే ఆయన నామకార్థ క్రైస్తవుడిగా ఉండేవాడు. మందిరానికి వచ్చే విషయంలో కానివ్వండి, ప్రార్థించే విషయంలో కానివ్వండి, ఇది నామకార్థంగా ఉండేవాడు. ఆయన ఇంచుమించు 15 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ 15 సంవత్సరాల సంపాదన పెట్టి ఒక మంచి స్థలాన్ని కొని ఆ స్థలంలో ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, సంపాదించాడు. ఇప్పుడన్నా అడిగితే, నాకే పాస్టర్ గారు కావలసినంత ఉంది వెనక. ఎప్పుడన్నా ఏదన్నా అంటే, నాకే పాస్టర్ గారు హైదరాబాద్లో పెద్ద స్థలం కొంటే నేను, నాకే పాస్టర్ గారు రేపో మాపో ఇల్లు కట్టబోతా ఉన్నాను అంటే, ఈయన సహాయము లేకపోతే ఈయన ఆధారము ఈయన సంపాదన, ఈయన కలిగి ఉన్న స్థలము, ఈయన కట్టుకున్న ఇల్లు వాకిళ్ళు, ఇట్లాగా బ్రతుకుతూ ఉండేవాడు. సరే, దేవుని మహాకృపనే నిజమే. ఆ మనిషి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. పైన 2 ఫ్లోర్లు ఏమో ఆ హౌస్కి, కింద ఫ్లోర్ అంతా ఏమో ఒక 6 షాపులు కట్టాడు. 6 షాపులు. ఆయన ఇంకా 3 రోజుల్లో ఓపెనింగ్ పెట్టుకున్నాడు. నా ఫోన్ చేసి ఓపెనింగ్కి పిలిచాడు. ఆయన ఓపెనింగ్కి పిలిచేటప్పుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారు, 15 సంవత్సరాల నా కష్టము, ఇంకా నాకు దిగులు లేదు. కింద 6 షాపులు, షాపుకి వచ్చి 5,000 వేసుకున్నా 6 5లు 30,000 వస్తాయి. మధ్యలో సెకండ్ ఫ్లోర్లో 2 పోర్షన్లు, పోర్షన్కి వచ్చి 5,000కు అద్దెకిచ్చిన 10,000 వస్తాయి. ఇక నేను కష్టపడాల్సిన పని లేదు, పని చేయాల్సిన పని లేదు. నెలకు 40,000 రూపాయలు కూర్చుంటే నా ఇంటికి వస్తాయి. ఇక నాకు తిరుగులేదు పాస్టర్ గారు,
అన్నాడు. వాణిలయ్య, దేవుడు నిన్ను అలా దీవించుంటాడు అని నేను కూడా చిన్న ప్రార్థన చేసి, సరే వెసులుబాటును బట్టి అనుకూలతను బట్టి నేను కూడా వస్తాలే అన్నాను. సరే గమనించండి, 3 రోజుల్లో గృహప్రవేశము. నాకు ఫోన్ చేసిన తర్వాత మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చిందంతే. వెంటనే 2వ రోజు ఫోన్ చేసి బోరున ఏడుస్తున్నాడు. ఏంటండి, ఏం జరిగింది, దేనికి ఏడుస్తూ ఉన్నారు, ఎల్లుండి గృహప్రవేశం పెట్టుకుని ఎందుకు బాధపడుతున్నారంటే, అయ్యా అంతా అయిపోయింది, 15 సంవత్సరాలు నా కళ అంతా చెదిరిపోయింది, అంతా అయిపోయింది. ఏమైందండి, అంతా అయిపోయింది అన్నారు. ఏమైపోయింది, ఏం జరిగింది చెప్పండి అంటే, అయ్యా అక్రమ కట్టడంగా నా ఇంటి నిర్మాణాన్ని గవర్నమెంట్ ఇచ్చి హైడ్రాలో నా ఇంటిని కూల్చేయటానికి ప్రభుత్వం వారు నోటీసులు ఇచ్చారు. ఇలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా, 15 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బుతో సంవత్సరం అంతా కష్టపడి కట్టుకున్న తన ఇంటిని కళ్ళ ముందే 10 నిమిషాల్లో కుప్పకూలు చేశారు. 10 నిమిషాల్లో తన కళ్ళ ముందే ఆ ఇంటిని కుప్పగా కూల్చేశారు. నా డబ్బు నా డబ్బు నా డబ్బు నా డబ్బు అని విర్రవీగాడు మనిషి. స్థలం ఉంది, ఇల్లుంది, వాకిలుంది, సంపాదన ఉంది, ఆదాయం ఉంది, నాకే అని లోక సంబంధమైన సంపాదన వైపు చూస్తూ ఈ మనిషి దేవుని విడిచిపెట్టి నామకార్థంగా బ్రతుకుతూ లోకాన్ని ఆధారం చేసుకుని బ్రతికాడు. ఒక దినం వచ్చింది, ఏమైందో తెలుసా, కట్టుబట్టలతో భార్య ఒక కుమార్తెను తీసుకొని రోడ్డు మీద నిలబడ్డాడు. ఈ మాటలు నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి మనిషికి సమస్యలు ఉన్నాయి. సమస్యల్లో నువ్వు సహాయం కోరుతూ ఉన్నావైతే నీకు సహాయము ఎక్కడ నుండి, కొండల తట్టు నేను కనులెత్తుదునా, నాకు ఎక్కడ నుండి సహాయము వచ్చునంటాడు దావీదు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, షోమ్రోను అనే పట్టణంలో గొప్ప కరువు కలిగినదంట. కొన్ని సంవత్సరాలు పట్టణము చుట్టూ శత్రువులు మాటుగా ఉన్నారు యుద్ధము చేయటానికి. పట్టణములో గొప్ప కరువు ఉన్నది. ఆ కరువుకు తట్టుకోలేక 2 తల్లులు ఇలాగ మాట్లాడుకున్నారంట, అమ్మ ఆకలికి అలమటించి మనం చనిపోయేలాగా ఉన్నాము, ఈ ఆకలి బాధ భరించలేకపోతున్నాము, కాబట్టి ఈరోజు నా బిడ్డను చంపుకొని మనం తిందాము, రేపు నీ బిడ్డను చంపుకొని తిందాము, దానికి మరి నీకు ఒప్పందమేనా? ఈ 2 తల్లులు మాట్లాడుకొని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక తల్లి బిడ్డను ఆ రోజు చంపుకున్నారు. ఆ రోజు ఆ మరుసటి రోజు తినుంటారు, అయిపోయింది. 3వ రోజు ఈ తల్లి వెళ్ళి ఆ తల్లిని అడుగుతా ఉండదమ్మా, మరి నిన్న ఈరోజు నా బిడ్డను చంపుకొని తిన్నాం కదా, ఇక రేపు నీ బిడ్డని సిద్ధపరచు, మనం చంపుకొని తిందామంటే ఆ తల్లి అంటది, నేను నా బిడ్డను చంపుకోను, నా బిడ్డను చంపడానికి నా మనసు అంగీకరించడం లేదు, నా బిడ్డను మాత్రం నేను చంపుకోనంది. మరి అదేంటి, నా బిడ్డను చంపాం కదా, నా బిడ్డను తిన్నాం కదా, మరి నా బిడ్డ కూడా నీ బిడ్డ లాంటోడే కదా, నువ్వు ఎన్నైనా చెప్పుకో, ఏమైనా అనుకో, నా బిడ్డను మాత్రం నేను అన్యాయంగా చంపుకోలేను. ఈ 2 తల్లులు గొడవపడి వీరి తగాదా ఎక్కడికి వెళ్ళినదంటే రాజుగారి దగ్గరికి వెళ్ళినది. షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి 2 తల్లులు వెళ్ళారు. ఈ 2 తల్లులు ఆ రాజుగారికి సమస్య చెబితే ఆ రాజుగారు బట్టలు చించుకొని ఏడుస్తున్నాడంటే, అయ్యో నా రాజ్యంలో ఎంత కరువా, బిడ్డలను చంపుకొని తల్లులు తినేంత కరువు నా దేశంలో ఏర్పడినదే అని ఆ రాజు ఏడుస్తూ ఉండగా ఈ తల్లులు ఆ రాజును అడుగుతున్నారంట, అయ్యా మా కొద్దిగా ఆహారాన్ని ఏర్పాటు చేయండి, మా కొద్దిగా నీటిని ఏర్పాటు చేయండి, మేము తిని మా ప్రాణాలు తెప్పరిల్లినట్లుగా మాకు భోజనం కావాలి, మాకు సహాయము చేయండి రాజా అని రాజును అడుగుతూ ఉంటే ఆ రాజు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, యెహోవా సహాయము చెయ్యని ఎడల నేను మీకు ఎక్కడ నుండి సహాయము చేయగలను? నువ్వు రాజువు కదా,
నేను రాజునే కావచ్చు, నేను గొప్పవాడినే కావచ్చు, నేను ధనవంతునే కావచ్చు. అయితే దేవుడు ఒక మనిషికి సహాయము చేయని ఎడల రాజు కూడా మీకు సహాయమును చేయలేడు. చదువు ఆ మాట. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాము. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనము. సంచారము చేయగా ఆ స్త్రీ రాజును చూచి, రాజు అయిన నా ఏలినవాడా, సహాయము చెయ్యమని కేకలు వెయ్యుట విని, అదిగో అదిగో యెహోవా నీకు సహాయము చెయ్యనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చెయ్యదును. కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టాలి, కొట్టాలి, కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అంటూ ఉన్నాడు, దేవుడు నీకు సహాయము చెయ్యని ఎడల నేను ఎక్కడ నుండి నిన్ను సహాయం చేయగలను? రాజువు కదా, ప్రజలను పరిపాలించే ఒక రాజు స్థానంలో ఉన్న నువ్వు గొప్పవాడవు. రాజు అంటాడు, నేను రాజునైనా, నేను ధనవంతునైనా, నేను పరిపాలించే పరిపాలకుడనైనా నాకు కూడా దేవుడే సహాయము చేయాలి. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పూట ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి ఒక విలువైనటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ రోజు నుంచంట నీ సమస్యలన్నిటిలో ఆయన నీకు సహాయము చేయబోతున్నాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ అవసరతల్లో నీకు సహాయం చేయబోతున్నాడంట. నీ అక్కరుల్లో ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన సహాయము చేయబోతున్నాడు. నీ కన్నీటిలో ఆయన నీకు సహాయము చేయబోతున్నాడు. నీ వ్యాపారములో ఆయన నీకు సహాయము చేయబోతున్నాడు. నీ కుటుంబ విషయాలు ఆయన నీకు సహాయము చేయబోతున్నాడు. నీ అప్పుల సమస్యలు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. నీ అనారోగ్య సమస్యలు నీకు సహాయకునిగా ఉండబోతున్నాడు. ఆమేన్. దేవుడే నీకు సహాయకునిగా లేవబోతున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరుతో మొర్దెకై అంటాడు, ఎస్తేరు, యూదా ప్రజలకు ఒకవేళ నువ్వు సహాయము చేయక ఊరక ఉండిన ఎడల యూదా ప్రజలకు మరొక దిక్కు నుండి సహాయము వస్తుంది. మరొక దిక్కు నుండి సహాయం వస్తుంది. మరొక దిక్కు అంటే ఏంటి? ఆ దిక్కు దేవుడే పరలోకము నుంచి ప్రజలకు దిక్కు అన్నమాట. హల్లెలూయా. యూదా ప్రజలకు ఇక దేవుడే దిక్కు. మనుషులందరి వైపు చూసావు, మనుషులందరినీ ఆశ్రయించావు. నా వాళ్ళు, నా బంధువులు, నా చుట్టాలు, నా రక్త సంబంధికులని సహాయం కోసం ఎక్కడికెక్కడికో పరుగులు తీసావు. ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఎక్కడ నుండి నీకు సహాయము దొరకక నువ్వు విఫలమైపోయి ఉన్నావేమో. నా ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఎక్కడ నీకు సహాయము దొరకక నా సన్నిధికి వచ్చినటువంటి నా బిడ్డలైన వారితో నువ్వు చేయాల్సినటువంటి వాగ్దానము, నేను చెప్పబోతున్నటువంటి మాట, నా దిక్కు నుండి నా బిడ్డలకు సహాయం రాబోతూ ఉన్నది. నేనే నా బిడ్డలకు ఇక సహాయము చేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. నా దేవుడే మీకు సహాయము చెయ్యును గాక. ఆమేన్. ఎవరికి ఆయన సహాయం చేస్తాడు? అందరికీ సహాయం చేస్తాడా? కొందరికే సహాయం చేస్తాడా? ఏ అనుభవాల్లో ఉన్న వారికి ఆయన సహాయం చేస్తాడు? మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ మాటను చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 7:5. చాలు. ఇజ్రాయిలు ప్రజలకు ఒక సమస్య ఎదురైనది. ఏంటి ఆ సమస్య అంటే, ఫిలిష్తీయులు ఇజ్రాయిలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. యుద్ధానికి వస్తున్నప్పుడంట ఇజ్రాయిలు ప్రజలందరూ కూడా దైవ సేవకుడైన సమూయేలుని పిలువనంపించి, అయ్యా, ఫిలిష్తీయులు మా మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు, మేము ఆపదలో ఉన్నాము, మేము యుద్ధంలో ఉన్నాము, మేము పోరాటంలో ఉన్నాము,
మాకు ఈ సమయంలో దేవుని సహాయం కావాలి, దేవుడే మాకు సహాయం చేయనట్లుగా మా కోసం మీరు ప్రార్థన చేయండి అంటే, అప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, అయ్యా నేను మీకోసం ప్రార్థన చేస్తాను, అదేవిధంగా దేవుడు మీకు సహాయం చేయాలంటే మీరు కూడా ఏం చేయాలంటే మిస్పాకు రావాలి, మీరందరూ మిస్పాలో కూడుకొనుడి. దేవుని సహాయము మీకు కావాలంటే మీరు ఎక్కడికి రావాలి? మిస్పాకు రావాలి. చెప్పండి, ఎక్కడికి రావాలంట? మీరు మిస్పాకు రండి. అప్పుల నుంచి మీరు విడిపించబడాలా? మిస్పా అనే స్థలమునకు మీరు రావాలి. అనారోగ్య సమస్యల నుంచి నువ్వు విడుదల పొందాలా? మిస్పా అనే చోటుకు మీరు రండి. కుటుంబ సమస్యల నుంచి విడుదల దొరికే చోటు మిస్పా అనే చోటు. నీ వ్యాపారములో, నీ చేతి పనిలో, నీ ఉద్యోగములో, నీ పరిచర్యలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి నువ్వు విడుదల పొంది దేవుడి సహాయము నీకు అనుగ్రహించబడాలంటే నువ్వు రావాల్సినటువంటి చోటు మిస్పా అనే చోటుకు నీవు రావాలి. దేనికి మిస్పా అనే చోటుకు ఇజ్రాయేలు ప్రజలను సమూయేలు రమ్మంటున్నాడంటే, మిస్పాలో దేవుని మందిరం ఉన్నది. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. మిస్పాలో ఏమున్నదంట? దేవుని మందిరం ఒకటి ఉన్నది. ప్రజలు సమస్యల నుంచి విడిపించబడాలంటే దేవుని మందిరానికి రావాలి. మీ కన్నీరు నాట్యంగా మార్చబడాలంటే దేవుని మందిరానికి రావాలి. మీ అవమానములన్నీ ఘనతగా మార్చబడాలంటే దేవుని మందిరానికి రావాలి. మీ కొరతలు కొదువులు తీర్చబడాలంటే ప్రజలు ఎక్కడికి రావాలంట? దేవుని మందిరమునకు రావాలంట. సమూయేలు అంటూ ఉన్నాడు, ఇజ్రాయేలు ప్రజలారా, ఇజ్రాయేలు జనులారా, యుద్ధములో మీకు దేవుని సహాయము కావాలంటే మీరు మిస్పాలో కూడుకొనిడి. దేవుని మందిరములో మీరు కూడుకోండి. దేనికి దేవుని మందిరానికి మనము రావాలి? దేనికి ఈ కడవరి దినాల్లో దేవుని మందిరములో ప్రజలు సమకూర్చబడాలంటే దేవుని స్వరము వినపడే చోటు దేవుని మందిరము. కొట్టు గట్టిగా చప్పట్లు, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరము దేనికి నువ్వు రావాలంటే దేవుని స్వరము నీకు వినపడే చోటు దేవుని యొక్క మందిరము. నీ హృదయములో ఉన్న భారము తొలగిపోయే చోటు దేవుని యొక్క మందిరము. నీ ప్రతి కన్నీటికి, ప్రతి ప్రశ్నకు జవాబు దొరికే చోటు దేవుని యొక్క మందిరము. నీ అవమానాలన్నీ తొలగిపోయి నీ హృదయానికి ప్రశాంతత దొరికే చోటు దేవుని యొక్క మందిరము. పాడైపోయినటువంటి, చితికిపోయినటువంటి నీ బ్రతుకుకు ఒక విలువ దొరికే చోటు, ఒక అర్థము దొరికే చోటు దేవుని యొక్క మందిరము. హింసకులు, దూషకులు, హానికరులు, దొంగలు, వ్యభిచారులు, మాంత్రికులు మార్పు చెంది మనుషులుగా నిలబడే చోటు దేవుని యొక్క మందిరము. అందుకని ఈ కడవరి దినాలలో ప్రజలరా, మనకు దేవుని సహాయము దొరుకున్నట్లుగా మనం ఎక్కడికి రావాలంట? దేవుడి మందిరమునకు సమాజముగా మనము సమకూడాలంట. గొడ్రాలు అనే ఒక నిందను అనుభవిస్తా ఉన్నది హన్నమ్మ అనేటువంటి ఆ తల్లి. ఆ గొడ్రాలని ఆ నింద తొలగిపోవునట్లుగా ఆ తల్లి ఎక్కడికి వచ్చారో తెలుసా? షిలోహు అనే దేవుని మందిరానికి వచ్చారంట. కొట్టాలి చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. షిలోహు అనే దేవుడి మందిరానికి వచ్చి ఆమె కన్నీటితో ప్రార్థన చేయగా ఆమె మీద ఉన్నటువంటి ఆ నిందను తొలగించి మరుసటి ఏట చూడండి, సమూయేలు అనేటువంటి ఒక చక్కటి కుమారుని దేవుడు కానుకగా అన్నమ్మకిచ్చాడు. అమ్మా, అవమానాల్లో ఉన్నావా? నిందల్లో ఉన్నావా? బాధల్లో నలిగిపోతూ ఎవరన్నా మనుషులు సహాయం చేస్తే బాగుంటుందని మనుషుల సహాయం కోసం ఎదురు చూసి 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 మోసపోయి విసిగి చెంది ఉన్నావా? ఈ పూట నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మిస్పా అనేటువంటి నా మందిరానికి సమకూర్చబడినటువంటి నా ప్రజలకు వారి నిందల్లో నేను సహాయం చేయబోతూ ఉన్నాను. వారి కన్నీళ్లలో నేను సహాయం చేయబోతున్నాను. వారి ఆపదలలో నేను వారికి సహాయము చేయబోతూ ఉన్నాను. ఈ లోకంలో నీకు ఏ దిక్కు నుండి సహాయం రాలేదేమో, ఈ వారము
నువ్వే అవసరతలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా ప్రభు నీకు సహాయకునిగా రాబోతున్నాడు. అలా నీకు నా దేవుడు సహాయము చేయాలంటే దేవుని సహాయము నీకు దొరికేటువంటి చోటు దేవుని యొక్క మందిరము. దేవుని మందిరానికి ప్రజలు రావాలి. దేవుడి మందిరములో ప్రజలు సమకూర్చబడాలి. దేవుడి మందిరానికి వచ్చిన ప్రజలు దేవునిని ఆరాధన చేస్తూ ఉండగా, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నటువంటి ఆయన ప్రజల కంట దేవుడు ఈ పూట, ఈ నెల సహాయకునిగా సహాయము చేయబోతున్నాడంట. హల్లెలూయా. ఒక భయంకరమైనటువంటి యుద్ధము హిజ్కియా అనేటువంటి రాజు ఎదుట పెట్టబడగా, ఆ రాజు నేరుగా దేవుడి మందిరానికి వచ్చాడు. అషూరు రాజు రాసినటువంటి ఆ లేఖను పరిచి దేవుని మందిరంలో ప్రార్థన చేయటం ప్రారంభించగా, ప్రార్థన ఆలకించినటువంటి దేవాతి దేవుడు దూసిన కత్తి చేత పట్టుకున్న దూతగా దండులోనికి వెళ్ళి 185,000 మందిని సంహరించాడు. ఆమేన్, ఆమేన్. అనారోగ్య సమస్యల్లో రిపోర్ట్లన్నీ కూడా ప్రతికూలంగా వచ్చినాయేమో. డాక్టర్లమ్మా, ఇంకా మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసాము, ఇంకా దేవుడే మీకు సహాయం చేయాలి, ఇంకా మీ దేవుడే మిమ్మల్ని స్వస్థపరచాలి, మేము చేయాల్సిన వైద్యం అంతా చేస్తున్నామని రిపోర్ట్లు చేతికిచ్చారేమో. హిజ్కియాలాగా నువ్వేం చేయాలంటే ఆ రిపోర్ట్లు తీసుకొని వచ్చి దేవుడి మందిరంలో పరిచి ఆ రిపోర్ట్ల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయి. కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేయి. అయా, నువ్వు స్వస్థపరచు దేవుడవు, నువ్వు యెహోవా రాఫా అన్నావు. అయా, ఎంతో మందిని స్వస్థపరిచి, ఎంతో మంది గాయములను కట్టి, ఎంతో మంది బ్రతుకులను బాగు చేసిన దేవుడవయ్యా. యేసు నామములో ఈ రిపోర్ట్లన్నీ కూడా నార్మల్ వచ్చునుగాక. యేసు నామములో నాకు స్వస్థత కలుగునుగాక. యేసు నామములో నాకు దీర్ఘాయువు వచ్చునుగాక అని నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండగా, దేవుడి మందిరములో చేయబడినటువంటి ప్రార్థన ఆలకించి దేవుడే నిన్ను స్వస్థపరిచి నీకు సహాయము చేయబోతూ ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళావు, ఎవరినెవరినో ఆశ్రయించావు, ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయావు. ప్రజలు మిస్పాలో కూడుకున్నారంట, దేవుడి మందిరములో కూడుకున్నారంట. దేవుని మందిరములో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడే వారికి సహాయకునిగా వచ్చారంట. ఈ పూట నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నాకైతే తెలీదు. నేను రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నాతో మాట్లాడిన మాట, నా ప్రజలు కొన్ని సమస్యల్లో ఉన్నారు, నా ప్రజలు కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, నా ప్రజల జీవితాల్లో పోరాటాలు, నిందలు, అవమానాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సహాయం కోసం నా బిడ్డలు మనుషుల వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు చెప్పు, ఇక నేనే వాళ్ళకు సహాయం చేయబోతూ ఉన్నాను. నేను వాళ్ళకు సహాయం చేయాలంటే మానక నా మందిరములో నా ప్రజలు సమకూడాలి. నియామక కూటాలకు నా ప్రజలు సమకూడాలి. ఉపవాస కూటాలకు నా ప్రజలు నా మందిరంలో సమకూడాలి. పునరుద్ధానపు ఆరాధనలకు నా ప్రజలు మందిరంలో సమకూడాలి. సువార్త సభలకు నా ప్రజలు సమకూడాలి. మిస్పా అనే దేవుడి మందిరం అని పేరు పెట్టబడినటువంటి నా మందిరములో నా ప్రజలు సమకూడుతూ ఉండగా, సమకూడి నన్ను ఆరాధిస్తూ ఉండగా, నన్ను ప్రార్థిస్తూ ఉండగా నేనే వారికి సహాయము చేయబోతున్నాను. నా ప్రభు ఈ నెల మీ ప్రతి అవసరతలలో ఆయనే సహాయము చేయునుగాక. నీకు నా ప్రభు సహాయకునిగా మారునుగాక. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. అందుకనే దావీదు కూడా ఏమంటారంటే, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఒక రాజు నివాసం చేయటానికి ఆయనకి ఎక్కడ చోట్లేదా? ఒక రాజు ఆయన సంతోషించినట్లుగా ఎన్నో స్థలాలు ఉంటాయి, ఎన్నో చోట్లు ఉంటాయి, ఎన్నో ప్రాంతాలు ఉంటాయి. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? అయ్యా, నాకు సంతోషం దొరికేది ఆదివారం సినిమా హాల్లో కాదు, నాకు సంతోషం దొరికేది ఆదివారం మాంసపు కొట్ల దగ్గర కాదు, నాకు సంతోషం దొరికేది ఆదివారం పూట చుట్టాలు బంధువుల ఇళ్లలో కాదు, నాకు సంతోషము దొరికేది ఆదివారము క్రికెట్ గ్రౌండ్లలో కాదు. ఆదివారము నాకు సంతోషము దొరికే ఏకైక స్థలము దేవుడి మందిరము. దేవుడి మందిరములో నాకు సంతోషము.
దేవుడి మందిరములో నాకు నెమ్మది, దేవుడి మందిరములో నాకు సమాధానము. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీకు సంతోషము పరిపూర్ణముగా దొరికే చోటు, సమాధానము పరిపూర్ణముగా దొరికే చోటు, నెమ్మది పరిపూర్ణముగా దొరికే చోటు దేవుని మందిరము. హల్లెలూయా. మిస్పా అను పేరు పెట్టబడిన దేవుడి మందిరములో ప్రజలు సమకూడినప్పుడంట ఆ ప్రజలకు దేవుడు సహాయం చేస్తాడంట. కాబట్టి ఆదివారము దేవుడి మందిరాన్ని విడిచి